నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. చదువు అంటే కేవలం పాఠ్య పుస్తకాలే కాదు, జీవితాన్ని చదవడం కూడా. నేటి తరం అమ్మాయిలు ఈ సూత్రాన్ని బాగా ఆకలింపు చేసుకుంటున్నారు. నేడు చాలా మంది అమ్మాయిలు చదువుకుంటూనే పార్ట్ టైం జాబులు చేస్తున్నారు. ఫీజులు, సొంత ఖర్చుల కోసం కూడా అమ్మా నాన్న మీదే ఆధారపడకుండా వాళ్లే సంపాదించుకుంటున్నారు. ఒకప్పుడు చదువుకునే వాళ్లకు పార్ట్ టైం జాబ్ అంటే ట్యూషన్లే కనిపించేవి. నేటి సాంకేతిక ప్రపంచంలో అనేక మార్గాలు యువతకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ముందుగా ఈ కార్యక్రమం చూడండి. నమస్తే. సొగసు చూడతరమ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన సొగసు చూడతరమ కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు లిఖిత. సో మరి తనకి ఎలాంటి లుక్ కావాలో తను అడిగి తెలుసుకుందాం. హాయ్ లిఖిత. హలో, ఎలా ఉన్నావు? బాగుంది. ఎక్కడి నుంచి వచ్చావు? కుకట్పల్లి. అవునా, ఏం చేస్తుంటావు? స్టూడెంట్. సో మరి ఈ రోజు నీకు ఎలాంటి లుక్ కావాలని వచ్చావు? పార్టీ అంటే చాలా ఉంటాయి కదా, ఎలాంటిది? ఫంక్షన్. ఓకే, కాలేజ్లో ఫెస్ట్ ఉందన్నమాట. కొంచెం ట్రెడిషనల్ ఫెస్టా లేదంటే కొంచెం ట్రెడిషనలేనా? సో నీకు కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి, అటు మోడర్న్గా కూడా ఉండాలి, అంతేనా? సో నీ లుక్ కోసం ఈరోజు మనం వచ్చేసాం సోమాజిగూడలో ఉన్నటువంటి అనోస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్కి. అక్కడ బ్యూటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నీకు ఎలాంటి మేకప్ సెట్ అవుతుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది, నీకు ఎలాంటి కాస్ట్యూమ్ సూట్ అవుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పావని గారు. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. దీని పేరు లిఖిత, స్టూడెంట్. హలో. దీని కాలేజ్లో ఫెస్ట్ ఉందట. సో ట్రెండీ కమ్ ట్రెడిషనల్ లుక్ కావాలి అని అడుగుతుంది. మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఓకే, తన స్కిన్ టైప్ చూసి నేను చెప్తాను ఎట్లాంటి మేకప్ వేయాలో. ఓకే. తన స్కిన్ టోన్ వచ్చేసి అన్ఈవెన్ ఉంది, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, అక్కడక్కడ పింపుల్స్ కూడా ఉన్నాయి. కన్సిలర్ పెట్టి మేకప్లో కవర్ చేయొచ్చు. ఓకే. అండ్ తన హెయిర్ కూడా వచ్చేసి కొంచెం ఫ్రీజీగా ఉంది, వాల్యూమ్ కూడా ఎక్కువగా లేదు. సో నేను దీనికి ట్విస్టింగ్ బ్రేడ్ వేస్తా. ఓకే. తిన్న డ్రెస్ వచ్చేసి ట్రెడిషనల్ కమ్ ట్రెండీ కాబట్టి ఆ బ్రేడ్ ఇద్దాం అనుకుంటున్నా. కాస్ట్యూమ్ విషయంకి వచ్చేసరికి నేను క్రాప్ టాప్ ఇంకా లెహెంగా ప్రిఫర్ చేస్తానండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? నిజంగా ఇప్పుడు అంతా కూడా ఈవెన్గా ఉంది కదా. మనం స్టార్టింగ్ చూసుకుంటే అన్ఈవెన్ స్కిన్ ఉంది, ఇప్పుడు ఈవెన్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు మనం లిప్ మేకప్ వేసుకుందామండి. లిప్స్టిక్ అండ్ బ్లష్ అని వేసుకుందామా? ఓకే. లిప్స్టిక్ ఏ కలర్ తీసుకుంటాం? బ్రౌన్. ఎస్, నిజంగా చాలా బాగుందండి హెయిర్ స్టైల్. నిజంగా తన హెయిర్ షార్ట్ హెయిర్ అయినా అండ్ రఫీగా కనిపించినా కూడా ట్విస్టింగ్ ఇస్తూ కూడా హెయిర్ స్టైల్ చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వెనకాల ఏదైతే ఉందో లైట్గా చిన్న డెకరేషన్లో పెట్టాం కదా, అది ఇప్పుడే కాదు లాస్ట్లో చూపిస్తాను మీకు. ఎస్, మరి నెక్స్ట్ ఇంకా మిగిలింది డ్రెస్ చేంజ్ కదా. ఎస్, మరి డ్రెస్ చేంజ్కి రెడీగా ఉన్నావా? డ్రెస్ చేంజ్. టోటల్గా చూసుకుంటే లిఖిత స్టార్టింగ్ వచ్చిన లిఖిత లా అయితే అస్సలు లేదు. ఇలా కాలేజ్కి వెళ్తే ఎవరు ఈ కొత్త అమ్మాయి అని పక్క చూసేలా ఉన్నారు. అంత బాగుంది. మరి లిఖితని ఇంత అందంగా తయారు చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. లిఖిత చూసుకున్నావు, నీకు ఎలా అనిపించింది లుక్? నీకు బాగుంది. చూసారు కదా సగలు, లిఖిత తన కొత్త లుక్ ని చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నాకు కూడా తన కొత్త లుక్ బాగా నచ్చింది. ఏంటి, మీరు కూడా ఇలాంటి కొత్త లుక్ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే అస్సలు ఆలస్యం చేయకుండా మీరు మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 0402355556540. ఇది ఇవాల్టి సొగసు చూడతరమ. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. యువతులకు కేవలం అభిరుచులు ఉంటే సరిపోదు, మాటలు చెప్పుకోవడానికే అవి పరిమితమైపోతాయి. వాటిని ఆదాయ వనరుగా మార్చుకునే తెలివితేటలు ఉండాలి. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అనేక విధాలుగా డబ్బు సంపాదించొచ్చన్న విషయం తెలిసొచ్చింది. ఆసక్తిగల అంశాలను అంతే ఆసక్తిగా పాఠాల రూపంలో చెప్పి ఇంటర్నెట్లోని వెబ్సైట్స్ ద్వారా నేడు అనేక మంది ఆదాయం పొందుతున్నారు. యూట్యూబ్లో వీడియోల ద్వారా డబ్బు సంపాదించేవారు పెరిగిపోతున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాటి మన స్వయం ఉపాధి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కోవై డైరెక్టర్ సౌదామిని గారు. మరి ఈరోజు మన సకులకు స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం.
నమస్తే మ్యామ్. నమస్తే లహరిక. ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ మా. మరి ఈరోజు మా సకులకు స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు నేను పేపర్ ఎన్వెలప్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మరి పేపర్ ఎన్వెలప్ అంటే ఏంటి మ్యామ్? అసలు పేపర్ తోటి ఎన్వెలప్ తయారు చేయడం అన్నమాట. దాన్ని ఇది బాగా ఇప్పుడు ఎక్కువగా స్కూల్స్లోనూ బాగా వైడ్ రేంజ్లో ఇది ఉపయోగపడుతుంది కాబట్టి పోస్టల్ కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో దాన్ని బిజినెస్ లాగా ఒక మిషన్ మేడ్ ఎన్వెలప్స్ని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే మేడం, మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే విద్యార్హతలు ఏమైనా ఉండాలా? అలానే మనకి ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి? ఎంత టైం పడుతుంది? యాక్చువల్లీ విద్యార్హత ట్రైనింగ్కి అవసరం. ఈడిపి ఎంటర్‌ప్రెన్యూరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దానికి 10+ ఉండాలి. దాంతో ఏంటంటే మనకు కావాల్సిన లోన్స్కి కానీ సర్టిఫికేషన్ ఏదైనా గవర్నమెంట్లో యూజ్ చేయడానికి కానీ ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. సో కాబట్టి అవి తీసుకోవాలనుకుంటే ఈ ఎడ్యుకేషన్ ఉండాలి. మామూలుగా ఎవరైనా కూడా ఇది తయారు నేర్చుకుంటానని ఉమెన్ ఏ ఏజ్ గ్రూప్ కానీ చదువులేని వాళ్ళు వచ్చినా కూడా మేము ట్రైనింగ్లో తీసుకుంటాం. ఎందుకంటే మా మెయిన్ మోటో ఈజ్ ఉమెన్ని ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ చేయాలనేది కాబట్టి ఎట్లాంటి నీడీ పర్సన్స్కైనా మేము ఇస్తుంటాము. తర్వాత ట్రైనింగ్ ఫీజు ఏమో ఒక 2,500 తీసుకుంటాము. 3 డేస్లో కంప్లీట్ చేస్తాము. మళ్ళీ పేపర్ తర్వాత ఈఎస్డిపి అండి, అది పేపర్ ఎన్వెలప్ కాబట్టి అది కూడా ట్రైనింగ్ ఇస్తాం. దానికి అది అంటే పర్టికులర్గా ఆ ట్రైనింగ్కి మేము దానికి కూడా వేరే ఛార్జ్ చేస్తుంటాము. అది కూడా కోవిలో ఇస్తుంటాము. మరి ట్రైనింగ్కి ఎన్ని డేస్ పడుతుంది మ్యామ్? అది కూడా ఒక 1 వీక్లో కంప్లీట్ చేయొచ్చు. అది ఒక 4,000-5,000 యూజువలీ ఉంటుంది. దాని మనం ట్రైనింగ్ అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? అలానే స్పేస్ ఎంత ఉండాలి? ఇండస్ట్రియల్గా ఎస్ఎస్ఐ యూనిట్ కింద కన్సిడర్ చేస్తే మనం ఒక 25 lakhs వరకు పెట్టుకోవచ్చు. దీనికి మిషనరీ వెరీ సింపుల్ మిషనరీ. సో ప్రెస్సింగ్ హైడ్రాలిక్ ప్రెస్ తోటి ఉంటుంది మిషనరీ. అది మనకు అదిను తర్వాత ప్రెమిసిస్ అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ప్రెమిసిస్ తీసుకోవడము. సో దానికి పెట్టుబడి దాదాపు 25 lakhs కాబట్టి సగం మనము వర్కింగ్ క్యాపిటల్ అండ్ శాలరీస్ కింద, అంటే రా మెటీరియల్ ఎక్కువ ఉంటుంది కదా దానికి మిషనరీ కంటే కూడా. సో దాని ఫాస్ట్ మూవింగ్ కూడా ఉంటుంది. సో సగం మనం రా మెటీరియల్ అండ్ మార్కెటింగ్కి పెట్టుకోవచ్చు, సగం మిషనరీ అండ్ లీజ్ అగ్రిమెంట్కి పెట్టుకోవచ్చు. మేడం మరి మిషనరీ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది మ్యామ్? పేపర్ మేము ఐటీసీ అట్లాంటి వాళ్ళకి ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర కూడా దొరుకుతుంది, లోకల్ మార్కెట్లో దొరికిపోతుంది. మిషనరీ కూడా లోకల్ మార్కెట్లో దొరికిపోతుంది. సో మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే 25 lakhs ఖర్చు అవుతుందని చెప్పారు కదా, అంత బడ్జెట్ అనేది చాలా మహిళకి ఎక్కువే అనిపిస్తుంది. మరి మీ దగ్గర నుంచి కోవా దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ వాళ్ళకి లభిస్తుంది? కోవి ఒక పర్సన్కి లోన్ కావాలి అనుకుంటే లోన్ తీసుకోవడానికి బ్యాంకర్స్కి అటాచ్ చేస్తుంది. మెయిన్గా మేము ఇస్తున్న ట్రైనింగ్లోనే బ్యాంకర్స్ వస్తుంటారు. వాళ్ళు ఏ లోన్స్ దొరుకుతాయి, మీరు చేసే బిజినెస్లకి ఏ లోన్స్ సూటబుల్గా ఉంటాయి, ఇవన్నీ కూడా బ్యాంకర్స్ టీచ్ చేస్తుంటారు. సో వాళ్ళని మళ్ళీ వాళ్ళకి టైప్ చేస్తూ ఉంటాము. అవసరమైతే మేము కూడా హెల్ప్ చేస్తూ ఉంటాం, అంటే వెళ్తూ ఉంటాం వాళ్ళతో పాటు. రెండోది ఏంటంటే మనం బిజినెస్ అంటేనే మనం పెట్టుబడి పెట్టాలి. సో దాంట్లో ఒక 25% మన పెట్టుబడి అనుకోవాలి. సో దాన్ని మనం సమకూర్చుకోవాలి బిజినెస్ స్టార్ట్ చేయకముందే. దాన్ని మనము అంటే దాన్ని మన ఖర్చు ముందే చూపెట్టాలి. లీజ్డ్ ప్రెమిసిస్కి లీజ్ అమౌంట్ ఇవ్వడము, మన ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్ చేయడము, మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ తీసుకోవడము, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్ త్రూ ఇవన్నీ కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ త్రూ చేయొచ్చు. చేస్తూ ఉంటే అది మన పెట్టుబడి కింద కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత మిగిలింది మనం లోన్స్ తీసుకోవచ్చు. ఓకే, మరి దీనికి మార్కెటింగ్ ఏ విధంగా చేయొచ్చు అంటారు? మార్కెటింగ్ ఎప్పుడు కూడా మనము మన చుట్టూతో ఉన్న స్టోర్స్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలండి. స్టేషనరీ కానీ, డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానీ, పెద్ద పెద్ద కార్పొరేట్స్, ఇండస్ట్రీస్, వీటన్నిటికీ కూడా అవసరాలు ఉంటాయి. సో సైజుని బట్టి మనము ఈ క్వాలిటీ పేపర్ వాడడము, గమ్ కరెక్ట్గా ఉందా లేదా, అంటే సీలింగ్ అండ్ అట్లా ప్యాకేజింగ్ ఇట్లాంటివన్నీ కూడా మనం ముందే చూసుకొని వాటిని అంటే ఆల్రెడీ శాంపుల్ పీస్ తయారు చేసి మనం వీళ్ళకి సప్లై చేసి వాళ్ళ చేత ఓకే చేయించుకొని వాళ్ళ దగ్గర లెటర్స్ తీసుకున్నాం అనుకోండి. సో మనకి ఇమీడియట్ మార్కెట్ ఉంటుంది. సెకండ్ థింగ్ మనకు లోన్స్కి కూడా ఇవన్నీ బాగా సూటబుల్గా ఉంటాయి అన్నమాట, యూస్ఫుల్గా ఉంటాయి. ఇదంతా కూడా మేము అంటే మార్కెటింగ్కి మేము మా నెట్వర్కింగ్లో వేస్తుంటామండి. దాంట్లో ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళు కూడా ఆర్డర్ చేస్తుంటారు. మా 10 chapters కూడా మేము
వీటి నెట్వర్కింగ్ ఉంటుంది. తర్వాత మేము పెట్టబోయే ఎగ్జిబిషన్స్లో అన్నిటి కూడా వీళ్ళని ఫోకస్ చేస్తూ ఉంటాము. అండ్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఇవన్నీ కూడా మేము ఫోకస్ చేస్తూ ఉంటాము ఎగ్జిబిషన్లో. సో దానికి ఆయా స్కీమ్స్ కూడా ఉంటాయి, NSIC, MSME స్కీమ్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకొని ఆ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే మ్యామ్, మరి బిజినెస్ చేయాలనుకునే మహిళలకు చాలా డౌట్స్ ఉంటాయి కదా, మరి మిమ్మల్ని వాళ్ళు ఏ విధంగా సంప్రదించాలి? మాది డైరెక్ట్ లైన్ ఒకటి ఉంది, 8897777766. ఈ నెంబర్కి మీరు వర్కింగ్ అవర్స్లో ఫోన్ చేసి మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. మా ఫేస్బుక్లో మేము ఉన్నాం, ఫాలో అవ్వచ్చు. మా వెబ్సైట్ kovi.com. మా హెడ్ ఆఫీస్ బేగంపేట ప్యాంటలూన్స్ అడ్జసెంట్లో ఉంది. మీరు వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజు మా సఖీ ప్రశ్నల కోసం స్వయం ఉపాధికి సంబంధించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే. సో చూసారు కదా సఖులు, ఇది వాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చదువుకుంటూనే సంపాదించటం అనేది ఇతర దేశాల్లో మామూలే. దాదాపు 70% మంది విద్యార్థులు ఆయా దేశాల్లో చదువుకుంటూనే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మన దేశంలో గత దశాబ్ద కాలంగా అమ్మాయిల్లో ఈ ధోరణి పెరిగింది. ఇది మంచి పరిణామంగా చెబుతున్నారు నిపుణులు. పార్ట్ టైం జాబ్ అమ్మాయిలకు అవసరం. అనేక కొత్త విషయాలు తెలిసొస్తాయి. చదువుతో పాటుగా ఉద్యోగం చేయటం మంచి ఆలోచనని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారండి. ఆవిడేం తయారు చేసి చూపించబోతున్నారో తననే అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రవీణ్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను రామంతపూర్ నుండి అండి. రామంతపూర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఆర్టిస్ట్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ అండి. ఇవాళ మా సకులకి ఏం చేసి చూపించబోతున్నారు? మనము ఇంట్లో అవైలబుల్ ఉన్న వస్తువులతోటి ఒక అర్జెంటుగా మనకు ఏదైనా పార్టీకి కానీ దేనికైనా రెడీ కావాలి అని అనుకుంటే, ఒక సీనరీ క్రియేట్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఉన్న వస్తువులతోటి మనం ఎట్లా చేసుకోవాలి అనేది చూస్తాం. ఓకే, దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? కార్డ్బోర్డు, బ్లాక్ పేపరు, బ్లాక్ టేపు, మాస్కింగ్ టేపు, సిజర్స్, కటర్, స్కేలు, స్ప్రే బాటిల్, ఇంకా మనకు ఏదైతే డిజైన్ మనం చేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ ఉన్న క్లాత్. ఓకే, ప్రవీణ్ గారు కావాల్సిన వస్తువులు చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? మనము కార్డ్బోర్డ్ మీద బ్లాక్ పేపర్ అతికించుకుందాము. ఓకే, అతికించుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఈ క్లాత్ ఉంది కదా, నెట్ క్లాత్ డిజైన్, ఆ డిజైన్ ఉన్న క్లాత్ ని దీని మీదకి పెట్టుకుందాం. ఓకే, ఇది ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్న దాని మీద కూడా ఈ నెట్ క్లాత్ అరేంజ్ చేసుకోవచ్చు. మనకు బ్లాక్ పేపర్ వచ్చేసి చాలా పెద్దగా దొరుకుతుంది. ఆ షీట్ మనకు అవైలబుల్, మనం ఏ బోర్డు మీద అయితే చేయాలనుకుంటున్నామో ఆ బోర్డుకి తగినంతగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసేసి కట్ చేసుకొని ఇది ఫోల్డ్ చేసుకొని ఇక్కడ టేప్ అతికించుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. ఓకే, మాస్కింగ్ టేప్ వేసేస్తారా? ఇలా మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ అనేది సెలెక్ట్ చేసుకుని దాన్ని వేసుకున్న తర్వాత నెట్ క్లాత్ తీసుకొని దీని మీద ర్యాప్ అప్ చేసుకోవాలి. ఓకే, మొత్తం కంప్లీట్ గా ఇది మనకు నెట్ చాలా క్లోజ్ గా ఉండాలి. అంటే మనకు బ్యాక్గ్రౌండ్ కి డిస్టెన్స్ ఉండకూడదు. బ్యాక్ సైడ్ కూడా టైట్ గా పెట్టుకొని గుండు పిన్నులు పెట్టుకోవచ్చు, లేదంటే మనం టేప్ కూడా వేసుకోవచ్చు. నేను ఈజీగా ఉండడానికి గుండు పిన్నులు పెడుతున్నాను, తీయడానికి ఈజీగా ఉండడానికి. ఇది టైట్ గా ఇట్లా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనకు గోల్డ్ కలర్ స్ప్రే దొరుకుతుంది మార్కెట్ లో, గోల్డ్ కలర్ స్ప్రే దొరుకుతుంది. ఆ స్ప్రే తీసుకొని దీని మీద స్ప్రే చేసుకోవాలి. ఓకే, అంటే మనకి ఇక్కడ ఎక్కడైతే నెట్ డిజైన్ ఉందో ఆ డిజైన్ దీని కింద పడుతుంది. ఎక్కడైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్స్ కూడా దాని మీద వచ్చేస్తాయి. ఓకే, ఫస్ట్ స్ప్రే చేసుకునే ముందు కొద్దిగా బాగా షేక్ చేయాలి. షేక్ చేసి ఒక్క సెకండ్ ఆగి ఆ తర్వాత మీరు బాటిల్ ఓపెన్ చేసి స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ర్యాప్ అప్ చేసిందంతా ఓపెన్ చేసి డిజైన్ మనకు తెలుస్తుంది. అవునండి, అంటే మనకి ఏ డిజైన్, అంటే ఇది కూడా క్లాత్ మనం కొనాల్సిన అవసరం లేదు. మనకు నెట్ క్లాత్ పాత డ్రెస్లలో కానీ లేకపోతే అక్కడ ఉంటుంది, ఊరికే పడేస్తూ ఉంటాము.
అటువంటివి పడేయకుండా మనము జాగ్రత్తగా వాడుకొని వాటితో కూడా డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా మనం వేస్టేజ్ తగ్గించిన వాళ్ళం అవుతాము, మన ఇంటికి డిజైన్స్ క్రియేట్ చేసుకునే వాళ్ళం అవుతాము. సో ఇది టైం తీసుకుంటుందా ఇది ఆరడానికి? ఒక 2 minutes టైం తీసుకుంటుంది. ఓకే ప్రవీణ్ గారు, ఇది ఆరినట్టుంది, ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇంకా వెనకాల గుండు సూదులు పెట్టాం కదా, మెల్లగా తీసేసుకుంటే ఎక్కడైతే ఎంబ్రాయిడరీ వచ్చిందో ఆ ప్లేసెస్ వదిలేసి మిగతా అంతా గోల్డ్ తో కవర్ అయిపోయింది. నైస్, చక్కటి వాల్ హ్యాంగింగ్ ఇది. మనము ఈ బ్లాక్ ప్లాస్టర్ ఇట్లా రౌండ్ గా వేసుకుంటే మనకి బార్డర్ లాగా వచ్చేసినట్టు ఉంటుంది. దీనికి ఎక్కువ స్ట్రెయిన్ కాదు, ఏమీ కాదు, మనము చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. అవును, మనం ఎంత ఫాస్ట్ గా చేయగలిగితే అన్ని ఎక్కువ డిజైన్స్ చేసుకోవచ్చు, ఇంటి నిండా డెకరేట్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఇది ఓన్లీ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అనే ఏం లేదు, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు కదా? అవునండి, ఒకవేళ డార్క్ కలర్ మనం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము అంటే లైట్ కలర్ పైన స్ప్రే చేసుకుంటే కాంట్రాస్ట్ ఉండాలి. అవును, లైట్ కలర్ అయితే డార్క్ కలర్ అయితే మనకు చాలా కాంట్రాస్ట్ గా కనిపిస్తుంది, మంచిగా దూరం నుండి కూడా ఎలివేట్ అవుతుంది. అవును నిజమే. అండ్ ఇంకా ఫ్లవర్స్ వచ్చిన చోట కలరింగ్ వేసుకుంటే ఇంకా కలర్ఫుల్ గా అనిపిస్తుంది కూడా. డిఫరెంట్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. మనం కలర్స్ యూజ్ చేసుకోవచ్చు, కావాలంటే డెకరేట్ చేసుకుందాం అంటే స్టోన్స్ యూజ్ చేసుకోవచ్చు. డెకరేషన్ పార్ట్ మన ఇష్టం, ఎంత డెకరేట్ చేసుకుంటే అంత బాగుంది. ఇలాంటిదే పెద్ద సైజులో చేసి తీసుకొచ్చానండి, అది చూపిస్తాను. చూపించండి. ఇలా మనకు ఎంత పెద్ద సైజ్ కావాలంటే అంత పెద్ద సైజ్ చేసుకోవచ్చు. ఎక్కువ టైము తీసుకోదు, మనము పెద్ద డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. మనము దీనిలో కొలాజ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. అవును, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ సీనరీస్ పెట్టుకుంటాము బెడ్రూమ్స్ లో, అలాగా ఆ ప్లేస్ లో కొలాజ్ చేసుకుని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ప్రవీణ్ గారు, ఇంత మంచి అందమైన పెయింటింగ్ మా సకులకి తయారు చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ప్రవీణ్ గారు వేసిన స్ప్రే పెయింటింగ్ చాలా అందంగా ఉంది కదా. మీరు కూడా ఇటువంటి వెరైటీ ఆఫ్ డిజైన్స్ తయారు చేసి మాకు చూపించాలి అనుకుంటే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 04023556540. చూసారు కదా సకులు, ఇది ఈనాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చదువులో మంచి మార్కులు ర్యాంకులు వస్తే సరిపోదు, ఉద్యోగానికి తగిన నైపుణ్యాలు ఉండాలి. చదివిన చదువును ఉపయోగించే విధానం, 10 మందితో కలిసి పనిచేసే కలివిడితనం ఉండాలి. పార్ట్ టైం ఉద్యోగాల వల్ల అవి తెలిసొస్తాయి. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. క్రమశిక్షణ, సమయపాలన అలవాటవుతాయి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వెతుక్కునేటప్పుడు పార్ట్ టైం ఉద్యోగంలో చేసిన పనులు అదనపు అర్హతగా గుర్తిస్తారు. ఒకవేళ ఆసక్తి ఉంటే పార్ట్ టైం ఉద్యోగానికే అదనపు నైపుణ్యాన్ని జోడించి పూర్తిస్థాయి ఉద్యోగంగా ఎంచుకోవచ్చు. సరే, ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.